cold. It's cold. Hello, hi, welcome back to another day in my life. It's weekend, Saturday morning. చూడటానికి ఎంత బ్రైట్ గా సన్నీగా అనిపిస్తుంది కదా, కానీ చలి బాగా ఉంది, ఫుల్ విండిగా ఉంది. ప్రాబ్లం అదే, ఇక్కడ ఎండ్ వచ్చినా కూడా సన్ బయట వచ్చినా కూడా విండ్ ఎక్కువ ఉంటుంది అనమాట, దానివల్ల చలేస్తుంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ అయిపోతుంది. ఒకవైపు ఏమో అప్పుడే 4 months అయిపోయిందా, జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ 4 months అయిపోయిందా, ఒక క్వార్టర్ అయిపోయింది ఇయర్లో. అసలు రోజులు ఎంత తొందరగా పరిగెడుతున్నాయి కదా అనిపిస్తుంది. ఇంకోవైపు ఏప్రిల్ అయిపోతుంది, మే స్టార్ట్ అవుతుంది, అయినా చలి తగ్గలేదు, జాకెట్లు వేసుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. పెట్టాలి, ఇదిగో స్టార్ట్ చేసేసారు. అవును, వీకెండ్స్ ఉంటాయేమో. ఎంతైంది టైమ్? లాస్ట్ వీడియోస్లో ఎప్పుడో చెప్పినట్టున్నాను కదా, సాటర్డేస్ మార్నింగ్ యశికాకి ఫుట్బాల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 9 o'clock, ఎర్లీ మార్నింగ్ కాదు 9 o'clock ఉంటుంది. మాకు అదే ఎర్లీ మార్నింగ్. మామూలుగా అయితే మాధవ్ యశిక ఇద్దరే లేచి వస్తారు. నేను మెషి ఒక రోజు పడుకునే ఉంటాం కూడా, బట్ ఆ రోజు మెషి లేచేసింది. దానికి కూడా యాక్చువల్లీ మేము కూడా విండోలో నుంచి చూసి సన్నీగా ఉంది కదా బయటకు వెళ్దాంలే, పొద్దున్నే కాసేపు ఆడుకుంటారు, అక్కడ పార్క్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నేను కూడా యశిక ఫుట్బాల్ స్టార్ట్ చేసి కొన్ని వీక్స్ అవుతుంది, కానీ ఇప్పటివరకు నేను రాలేదు, చూడలేదు అది ఎట్లా ఆడుతుందా ఏంటి అని. అండ్ ఈ మధ్య దానికి ప్రాపర్గా ఉంటుంది అని ఆ ఫుట్బాల్ షర్ట్, షూస్ అవి కూడా తీసుకున్నాం అనమాట. సో అది చూద్దాం కదా అని మార్నింగ్ వెళ్ళాము. ఇంకా చూడలేదా నువ్వు? ఓకే, నువ్వు ఫైన్ చెయ్యి, ఎక్కడ ఆడుకోవడానికి నీకుందో ఫైన్ చేస్తే అక్కడికి తీసుకెళ్తాం. ఫైండ్ అవుట్. చూసేసింది. ఇది అబ్బాయిలకా, ఇది ఫుట్బాల్ వచ్చిన వాళ్ళకా? హలో 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 చెప్తారా? హలో హలో హలో. యశికాకి 1 hour మ్యాచ్ ఉంటుంది. బయట విండిగా ఉంది కదా, ఈ లోపు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ చిన్న కెఫే కూడా ఉంటుంది, అక్కడికి వచ్చాము. ఇక్కడే ఉంటే బ్రెడ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆర్డర్ పెట్టాము. చూస్తానికి అయితే కలర్ఫుల్ గా బాగుంది, కానీ తినడానికి అసలు బాగాలేదు. It is the cafe. I was never the one to write up a song for just anyone. I was always the one to find myself lost in long conversations. Oh, 'cause I've always been told that things will unfold if you keep on waiting. But then you came along and proved me all wrong. I was so mistaken, 'cause you glue all the pieces back together. Yeah, you take all my wrongs and make them better. Yeah, you're making me wanna try forever. And I feel so free, oh my sweet baby. చాలా ఎప్పుడు తీసుకున్నావు ట్రోఫీ? I did for all goal. Come on, and I gold the teachers like when they did ముందు శాండ్విచ్ ఉంది, తినేసేయాలి. sandwich. Okay, look. చీజ్ శాండ్విచ్. You crazy Mish. Not that bad, that. Yeah, you're making me wanna try forever. And I feel so free, oh my sweet baby. మీరు వెళ్ళి ఆడుకుని వచ్చేయండి అమ్మాయి, నడుచుకుంటూ వచ్చేసేయండి మీరు ఆడుకుని సాయంత్రానికి. No, and did you do those by the way? నో, And the color? నేను సాయంత్రం జిమ్ లో చేస్తా అవన్నీ. మెస్సి యశిక ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, సాయంత్రం నడుచుకుంటూ వచ్చేసేయండి. నేను మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను. Try that at least. నో, దట్ ఈస్ ఫర్ ఎల్డర్ గ్రోన్ అప్స్. మెస్సి ఇదిగో నువ్వు మాతో వస్తావా, వెళ్ళి ఆడుకో. సరిపో యాక్టింగ్ చూలో కూర్చో, ఆటలో కూర్చో.
throwing you into the bush. No. We are back home and please ignore the mess. కొంచెం ఎండ వస్తుంది కదా అని నేను ఆరేసిన బట్టలన్నీ ఎండ దగ్గర అలా పెట్టాను అండ్ లంచ్ బాక్స్ అన్ని కూడా ఉతికాను అనమాట. వాషింగ్ మిషన్ వేసాను పిల్లల్ని. వచ్చిన వెంటనే వాళ్ళకి సీరియల్ ఇచ్చాను. అక్కడ కెఫేలో సరిగ్గా వాళ్ళేం తినలేదు కాబట్టి. అండ్ ఇక్కడైతే యశికాకి ఒక క్లాస్ ఉంది, దానికోసం ఫాస్ట్ గా తినమని చెప్తున్నాను. వాట్ ఆర్ యు డూయింగ్ డాడీ? I'm doing game. You're doing or you're playing? I'm playing game. You put it upside down. It's okay, let's see. Mommy, why did it have so much big lock? No, I didn't. She doesn't know. I didn't see what's the lock. I didn't see open and eat good like. Fun time is all over and now it's time to get back to work and studies. Yashikaki online class undi. So Yashika, can you tell me something about yourself? Mom tell you about today's class? Yeah. Okay, what did she tell you? That you're going to teach me some maths. Okay, and బేసిక్గా యశిక ఈజ్ గుడ్ అట్ స్టడీస్. అది చాలా షార్ప్, ఈజీగా వెంటనే క్యాచ్ చేసేస్తుంది. కాకపోతే మ్యాథ్ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది దానికి. క్లాస్ లో చెప్పేవన్నీ కూడా వెంటనే నేర్చేసుకొని ఇంటికి వచ్చి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు కూడా వ్లాగ్స్ లో చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతుంది, ఒక్కోసారి కొంచెం ట్రిక్కీ అనిపిస్తూ ఉంది మమ్మీ అంటుంది. సో అందుకే దాన్ని ఈ క్లాసెస్ లో జాయిన్ చేశాము. బన్జు గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. నేనైతే ఫ్రెండ్స్ దగ్గర 2-3 దగ్గర విన్నాను. నాకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో అలా చూసి ఆన్లైన్ లో కూడా తెలుసు, బట్ కొంచెం హెసిడెంట్ గా ఉన్నాను అనమాట. కాకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత వాళ్ళ కిడ్స్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ ఈవెన్ ఈ ఆన్లైన్ సెషన్స్ స్టడీస్ అంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అటెండ్ అవుతున్నారు అని తెలిసిన తర్వాత ఒక ట్రై చేద్దాం అనిపించింది. అందుకే యశికాని కూడా జాయిన్ చేశాను. I just added 10 add 6, 16, and then you take off 1 because it's 9, and then it's 15. కోవిడ్ తర్వాత దాని ఫస్ట్ ఆన్లైన్ క్లాసు. ఫస్ట్ లో కొంచెం టెన్షన్ పడింది, అలా ఉంటుందా మమ్మీ, కావాలా, నాకు వద్దు అన్నట్టు. కానీ ఒకసారి ట్రైనర్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత షీ వాజ్ రియల్లీ కంఫర్టబుల్. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అది మీరు వింటారు దాని మాటల్లో. చాలా మంది పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ లో బాగున్న మ్యాథ్ లో కొంచెం ఇలా ఉంటారు కదా, భయపడుతూ అలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే నీలకంఠ భాను అనే అతను వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఈ బాన్జు ఆన్లైన్ క్లాసెస్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా కూడా వెల్ ట్రైన్డ్. వాళ్ళు పిల్లలకి చాలా ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో మ్యాథ్ నేర్పిస్తారు. అందుకే పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేస్తూ మ్యాథ్ నేర్చుకుంటారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 9 plus 22. Okay, Yashika? 96 plus 1? 97. 97 plus 2? 99. Good job, good job. So would you like to do the next question on your own? You can do it without me also, right? ఈ పర్టికులర్ క్లాస్ లో యాడింగ్ 3 2-digit నంబర్స్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మైండ్ తోనే క్యాల్కులేట్ చేసేలాగా నేర్పించారు, చిన్న ట్రిక్. సో షీ వాజ్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్ అనమాట. మమ్మీ మా క్లాస్ లో ఎవరికి రాదు, నేనే రేపు వెళ్ళి ఈ పెన్ పేపర్ యూజ్ చేయకుండా చేస్తాను కదా అని. సో నెక్స్ట్ క్లాసెస్ కి కూడా అదంతా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఐఎమ్ వెరీ ష్యూర్ పిల్లలందరికీ ఇది చాలా నచ్చుతుంది అని. బికాజ్ యాజ్ ఐ మెన్షన్ ఇంటరాక్టివ్ అండ్ ఫన్ వేలో నేర్పిస్తే ఎవరికి నచ్చదు చెప్పండి, వాళ్ళే ఇంట్రెస్టింగ్ గా అటెండ్ అవుతారు క్లాసెస్. నాకు ఆ నమ్మకం వచ్చిన తర్వాతే నేను మీకు ఇది సజెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఫస్ట్ 100 క్లిక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక ఫ్రీ క్లాస్ ఉంటుంది. 1 ఫ్రీ క్లాస్ అటెండ్ అయితే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది, మనం జాయిన్ చేయొచ్చా లేదా అని. సో డెఫినెట్ గా ఐ వుడ్ రికమెండ్ యూ ఆల్, ప్లీజ్ లింక్ అయితే క్లిక్ చేయండి, ఒక ఫ్రీ క్లాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ చేయండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ డెఫినెట్లీ లవ్ అండ్ యువర్ కిడ్స్ విల్ ఎంజాయ్. అందులోనూ సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం. మంచిగా వాళ్ళు మళ్ళీ బ్యాక్ స్కూల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు చాలా టిప్స్ ట్రిక్స్ నేర్చుకోగలుగుతారు. Wow, give me a high five. You can do that also now. Good job, good job. Okay baby, how was it? It was fun. It was fun and easy అయిందా నీకు ఇప్పుడు 4 numbers యాడ్ చేయడం? Yeah. Do you find it easy? Yeah. నువ్వు ఇదంతా నీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తావా? Yes. Yeah? Keep practicing, okay? Okay. Yeah? And it's from left to right, not right to left. Exactly. ఇలా చదువుతావు కదా, you don't read it from right to left, right? Then You it read. will be less fun. Trainer said Yashika is really good. She did it in 20 minutes. And
she gave me stickers every single time. You're happy for that Yes. because she gave you stickers. Yes. Was she friendly? Yes. Yeah. You liked her? Yeah. Did you ask her name? No. You continue those classes? Yes. Yeah. Good. మేడం నువ్వేం చేస్తున్నావు? అసలు దాన్ని అక్క కొంచెం డిస్టర్బ్ అవుతుంది రావద్దు అని చెప్తే ఇక్కడిక్కడే ఈ చుట్టూ తిరుగుతోంది చుట్టూ. ఏం మెష్లు ఏం చేసావు? నువ్వు కూడా అంత మెస్ చేసావు కదా నాకు తెలుసు. ఐ నో. Really goodly, colorful. Oh, really goodly. Oh, you put it really goodly? And rainbowly. Rainbowly and goodly are not words. Rainbowly goodly, yeah? గోంగూర మొత్తం చేసేనా? ఎక్కువైపోతుంది కదా, చాలా ఉంది. అంటే తర్వాత మీకు గోంగూర మటన్ అవి ఏమొద్దా? ఓకే, మరి ఎక్కువ చేస్తే ఐ కాంట్ గ్యారంటీ ద టేస్ట్. ఓకేనా? నో 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 నో. మెష్వి ఇట్లా రా, వాటర్ అడిగావు కదా. ఒకవైపు యశిక ఆన్లైన్ క్లాసెస్ చేస్తుంది కదా, అప్పుడే ఇంకా మేము వచ్చి స్టార్ట్ చేసాము కుక్ చేయడానికి. ఆ రోజు ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ యశిక ఈ సెటప్ ఇదంతా కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకని మాధవ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో మాధవ్ ఒకవైపు ఏమో చిక్కుడుకాయ ఫ్రై తను చేస్తున్నాడు, అండ్ ఇంకొక వైపు నేను ఫ్రెష్గా వెజిటబుల్స్ తెచ్చుకున్నాం అనమాట ఇండియన్ స్టోర్ నుంచి. గోంగూర పచ్చడి అది చేద్దాం కదా అని 2-3 చేసుకుందాం అని అనుకున్నాము, వీకెండ్ కదా. సో యా, అందుకే ఇద్దరం కలిసి వంట చేసుకుంటున్నాం. అదేంటో అప్పటి నుంచి పొంగుతోంది, సౌండ్లు వస్తున్నాయి, నాకు తెలియదు ఏమవుతుందో. తిప్పలేదు నేను. మీ చిక్కుడుకాయ మీరే చేయాలి, నేను టచ్ చేయను. నా వంట నాదే, మీ వంట మీదే. ఎస్, చెప్పాగా నేను ముట్టుకోలేదు అసలు అని, మళ్ళీ ఉప్పేసావా అంటారు. నన్ను తింటావా? యూ వాంట్ టు ఈట్ మీ? Do I taste yum? Yeah. How do I taste? Yummy. Yeah. డైట్ ఫుడ్ ఫాలో అవ్వకుండా ఓన్లీ జిమ్ తోనే బాడీ బిల్డ్ చేస్తాడంట. డైట్ ఫాలో అవుతున్నాం కదా. ఎంత డైట్? మినిమం డైట్ ఫాలో అవ్వాలి కదా. క్వాంటిటీ తగ్గించాము మినిమం. అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 2-3 లడ్లు అట్టేసుకుంటాం నోట్ అంతే. 2-3 లడ్డులు అప్పుడప్పుడు అలా నోట్లో వేసుకుంటే డైట్ చేస్తూ బాడీ బిల్డింగ్. లడ్డూల్లో మాత్రం అసలు తగ్గేదే లేదు, లడ్డూలు అల్లాల్సిందే పొట్టలో. అది మోతీచూర్ లడ్డు, అది కూడా 2-3 మంచిగా దొరుకుతున్నాయి కూడా ఇక్కడ, చాలా ఫ్రెష్ గా దొరుకుతున్నాయి. లడ్డు అంటే ఇష్టం. లడ్డు అంటే ఇష్టం. నీకు బెల్లం అంటే ఎలా ఇష్టం? బెల్లం, వేరుశనగ పప్పులు బెల్లం ద బెస్ట్ కాంబినేషన్. తింటారా ఎవరన్నా మీరు కూడా? మళ్ళీ సార్ కూడా తింటారు, నన్ను అంటారు హెల్దీ స్నాక్ అది. వాట్ యు సే? నన్ను ఇన్స్పిరేషన్ గా చేసుకొని మీరు తినట్లేదు. చిక్కుడుకాయ మాడిపోయింది. ఉడకబెట్టేటప్పుడు కూడా మాడిద్దా? హలో, నేనున్నా ఉప్పు దగ్గర. మేమిద్దరం కిచెన్ లో ఉండి వంట చేస్తూ ఉంటే ఫనీ ఆర్గ్యుమెంట్స్ చాలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఓవర్ ద ఇయర్స్ ఏమైందంటే మేము ఏ ఆర్గ్యుమెంట్ వచ్చినా కూడా దాన్ని గొడవ వరకు తీసుకెళ్లట్లేదు. ఫస్ట్ లో అది బాగా జరిగేది, బట్ ఓవర్ ద టైం అది మేము నేర్చుకున్నాము. గొడవ వరకు మాక్సిమం తీసుకెళ్ళాం అనమాట, అక్కడితో కట్ చేసేస్తాము. It was funny when she said, "Did you ask your mummy if you take the maths class, she'll get you an ice cream?" Yeah. అన్నిట్లో నువ్వు అది కనెక్ట్ అయ్యావా? Yeah. No way. Yes, I did great. ఐస్ క్రీమ్ కావాలంట. టీచర్ అడిగింది ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అప్పుడు అనింది ఇది ఐస్ క్రీమ్, ఐ లైక్ ఐస్ క్రీమ్ అని. అందుకని మరి మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అయితే నువ్వు ఐస్ క్రీమ్ అడిగావా మీ మమ్మీని అని. ఏంటి ఏం చేస్తున్నావు? Ice cream. సో ఇండైరెక్ట్ గా అడుగుతుంది ఇప్పుడు నన్ను వచ్చి. సో
సో హియర్ ఇస్ ద డీల్. టీచర్ తనకి 4 digits మైండ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ చెప్పించింది. 4 digits అడిషన్. సో ఐ సెడ్ ఓకే, నేను ఇంకొక 2 questions ఇస్తాను, అవి గనక నువ్వు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసి చెప్పావు అంటే విల్ గెట్ అన్ ఐస్ క్రీమ్ అని చెప్పా. లెట్స్ సీ హౌ షీ డస్. I think I'll do it. ఒక్కటి తప్పు చేసినా ఐఎమ్ నాట్ గివింగ్ ఐస్ క్రీమ్. Avuna. ఓకే. Okay. 46 plus 21 plus 64 plus 32. You have to calculate in your mind now. Okay. 20 equals 60. 60 add 60 equals 80. కొంచెం టైం తీసుకుంది కానీ చేసేసింది. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కదా. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ డే అది ఇట్లా ప్రాక్టీస్ చేసేలాగా, బికాస్ ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత త్వరగా మర్చిపోతారు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అలా గుర్తుండిపోతుంది కదా. Mummy right now that could I have an ice cream, and she said no, and she told me to do 2 questions like that. ఫైనల్ గా మనం ఇంకా గోంగూర చేసేద్దాం. అక్క కాలు కింద కూర్చొని దొంగలా క్లాస్ అటెండ్ అయింది. చెప్పు. ఏబిసిడి కళ్ళు మూసుకొని ఏబిసిడి అంటే అయిపోతుందా? రాయమని చెప్పాను నేను. వెనక మెస్ చూసారా ఎంత ఉందో. ఒకవైపు వంట చేస్తూ ఉంటే ఇదిగో వీళ్ళు చేసిన పని ఇది. ఆ కుషన్లన్నీ ఎత్తి కింద పడేసి. But you didn't give me a chance this whole entire month. మోస్ట్ కుకింగ్ అయిపోయింది. సో ఏంటది, ఆకుర పప్పు, చిక్కుడుకాయ ఫ్రై అండ్ గోంగూర పచ్చడి. పచ్చడి అయితే చెయ్యాలి ఇంకా. సో హియర్ ఈజ్ అవర్ లంచ్ మెన్యూ. పలావ్ ఉంది కదా, అది ముందు రోజు చేసింది అనుకుంటాను, అది కొంచెం మిగిలినది. సో ఫుల్ ప్లేట్ అయింది, ఫుల్ మీల్స్ అనమాట. అందరికి కొంచెం కొంచెం పలావ్. వై సో? భోజనాలు పెడతారు కదా కొంచెం కొంచెం ఫస్ట్. పలావ్ విత్ గోంగూర పచ్చడి. భలే ఉంటుంది. యమ్మ. రేపు చికెన్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ బిర్యానీలో గోంగూర పచ్చడి బాగుంటుంది. కమోన్ అబ్బా, ఇప్పుడే మనం ఇంకా ఈ ఫుడ్ తింటున్నాం, రేపు పొద్దున ఏం తినాలో తప్పు కదా. ఎందుకు ప్లానింగ్? అది నేను తెనాల్లోనే చూసా తెలుసా. అలా ఈ పూట తింటూ రేపటికి ప్లాన్ చేయడం మా ఇంట్లో అసలు మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు అసలు ఫుడ్ క్రైటీరియానే కాదు మీకు. ఫుడ్ ఏదో తినాలి కదా, తినాలి అన్నట్టు. షూట్ షూట్ షూట్. పలావ్ గోంగూర అదుర్స్. అవునా? దానికన్నా ముందు ఫుడ్ తినాలి అని చెప్పా. అది ఎవరికన్నా గుర్తుందా? బయటకు వెళ్దాం. I said to Messi that ఇది ఏంటంట? ఐ హ్యావ్ హ్యాండ్స్ బట్ కాంట్ క్లాప్ అంట. మళ్ళీ అడుగు. అదేనా? I have hands but can't clap. Do you even know the answer? షేమ్ అయిందా? ఇట్స్ అ క్లాక్. Clock is the clock. Yes, how hands but can't clap. దట్స్ అ క్లాక్. ఏందంట? She doesn't. No, she said. She doesn't know answers. I know. నిన్న యశికాని డ్రాప్ పిల్లో ఆన్సర్ ఇస్ పిల్లో. కాదు, నిన్న యశికాని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఇష్టం వచ్చిన రిడిల్స్ అడుగుతోంది. దాని ఇష్టం. ఇంకా నేను ఏ పిచ్చి ఆన్సర్ చెప్పినా కూడా ఐ థింక్ యు ఆర్ రైట్ బికాస్ షీ డజంట్ నో ఆన్సర్. పప్పులు తింటున్నావా ఇంతకీ? తింటుందా? నువ్వు తింటున్నావా? యశికా లైక్స్ పప్పులు. Yeah, I love. I nearly ate all the papal and I. బట్ యు డోంట్ లైక్ తొక్క. I don't. చిక్కుడుకాయలో గింజలు కావాలంట, తొక్కొద్దంట. చిన్నప్పుడు అందరూ అంతే, నువ్వు కూడా అంతే కదా, గింజలు తినేసి పప్పులు. చిన్నప్పుడు నేను చిక్కుడుకాయ తినేదాన్ని, నేను కూడా కూరగాయలే తినేదాన్ని కాదు. గింజల కోసం కొట్టుకుండేవాళ్ళం. I just kept this vlog raw.
మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగా. అండ్ బాగా అలసిపోయాం, పొద్దునుంచి చూస్తూ ఉన్నారు కదా, తిరగడం, వంట చేసుకోవడం. ఆ వంట నాకు అనిపిస్తుంది అసలు ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో 2-3 వెరైటీస్ అలా అవైలబుల్గా చేసేస్తారు కదా, బట్ ఆ 2-3 చేయడానికే అబ్బా ఇన్ని చేసావా అనిపిస్తుంది తెలుసా. సో మంచిగా ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత బయటకు వచ్చాము. చిన్న షాపింగ్ ఉన్నింది, పిల్లలకి సన్ స్క్రీన్, ఎండ్ వస్తుంది మధ్య కదా, ఇది ఎవరైనా వాడకపోతే ట్రై చేయండి. నేనైతే ఈ సన్ స్క్రీన్ వాడతాను. అండ్ పిల్లలకి కూడా ఏం యూజ్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. మోస్ట్లీ సిరావే లేకపోతే ఒక్కొక్కసారి సిటాఫిల్, బేస్డ్ ఆన్ ద క్లైమేట్, వాళ్ళ స్కిన్ ఎలా ఉంది దాన్ని బట్టి ఒక 2-3 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ తీసుకుందామని మాల్కి వచ్చాము. తీసేసుకున్న తర్వాత కాసేపు వాళ్ళనైతే ఇలా బయట ఆడించి ఆ తర్వాత బేసిక్గా మేము అంటే వాట్ వీ ట్రై టు డూ ఈస్ బ్యాలెన్స్ అనమాట. వర్క్ కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే కిడ్స్తో స్పెండ్ చేసే టైం కానీ అండ్ ఇది జిమ్. ఇప్పుడు మేము జిమ్కి వెళ్తున్నాం కొత్తగా కదా, సో ఇవన్నీ బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఆ రోజులో అన్ని ఆ చెక్ బాక్స్ టిక్ అయితే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా పడుకోవచ్చు నైట్కి. సో ఇవాళ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా. వచ్చిన తర్వాత పొద్దునుంచి పిల్లలతో బాగానే టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత మంచిగా కుక్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత కొంచెం మన టైం కూడా ఉండాలి కదా, హెల్త్ గురించి కూడా ఆలోచించాలి. అందుకే జిమ్కి వచ్చాము. ఒక్కొక్కసారి ఓపిక ఉండదు, అబ్బా అనిపిస్తుంది. కానీ ట్రస్ట్ మీ, ఇంట్లో మనం బయలుదేరే ఆ 5 to 6 minutes ఉంటుంది కదా, అంతే. ఆ తర్వాత జిమ్కి వెళ్ళిపోయాము అంటే ఆ హుషారు వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే అసలు ఆ జిమ్లో 1 hour ఎలా అయిపోతుందో తెలియదు. నాకు 2 గంటలు జిమ్ చేద్దామని అనిపిస్తుంది. మధ్యలో కొంచెం బ్రేక్ కూడా తీసుకుంటాం కదా. అండ్ నేనైతే బిగినర్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది కూడా నేను సరిగ్గా చేయట్లేదు, బికాస్ నాకు రాదు, నాకు కష్టం అది. ఇప్పుడు మాధవ్ అయితే కరెక్ట్గా చేస్తాడు, తను కూడా ఫస్ట్లో అసలు అయ్యేది కాదంట, అదే చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటాడు. నేను కూడా అసలు ఇలా లేవగలిగేవాడిని కాదు అని. నేను చెయ్యి అయితే అలా పట్టుకోలేను అసలు, కాలు మీద థై మీద అలా పెట్టుకొని ట్రై చేస్తూ ఉన్నాను స్లోగా. కానీ కొంచెం అలా మనల్ని మనం పుష్ చేసుకొని ఇంట్లో నుంచి కదిలాము అంటే చాలు, వర్కౌట్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత ఉండే ఫీల్ ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. ఐ టోటలీ థరోలీ ఎంజాయ్. అసలు ఒకసారి అనిపిస్తుంది ఆమె జిమ్ పర్సన్ ఏమో, నేను ఎందుకు ముందే స్టార్ట్ చేయలేదు అని. బట్ వర్క్ అన్నీ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. బట్ మనం టైం చూసుకోవాలన్నమాట, తప్పదు. అండ్ ఇప్పుడైతే చాలా తక్కువ వెయిట్స్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే సాటర్డే కాబట్టి వీకెండ్స్ అయితే జిమ్ చూసారా చుట్టూ చాలా ఖాళీగా ఉంటుంది. అండ్ ఎక్కువ కూడా మనకి మెషిన్స్ దొరుకుతాయి అనమాట. వీక్ డేస్లో చాలా మంది ఉంటారు అండ్ చాలా మంది బాడీ బిల్డర్స్ లాగా కూడా ఉంటారనమాట, మంచి ఫిట్గా ఉంటారు. అలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళి చిన్న చిన్న వెయిట్స్ చేయాలంటే కొంచెం షైగా కూడా ఉంటుంది. చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్ నాకు ఇంకా ఉన్నాయి, బట్ కొన్ని రోజులు పడుతుంది అనుకుంటాను అవన్నీ పోవడానికి. అలాంటప్పుడు నేను జస్ట్ మెయిన్ నా కాన్సన్ట్రేషన్ అబ్డామెన్, ఆ తర్వాత థ్రెడ్మిల్ చేస్తాను. సో అదనమాట. అండ్ నైస్ వే టు ఎండ్ ద డే. అలా మా డే ఎండ్ అయింది. అండ్ చూసారా మూన్ వచ్చేసింది కానీ ఇంకా బ్రైట్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 వరకు చీకటి పడదు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను విత్ బ్రోకలీ. అండ్ అందరూ ఇంకా లేచి ఫ్రెష్ అవ్వాలి. ఆ లోపు మంచిగా కాసేపు ప్లెజెంట్గా మ్యూజిక్ పెట్టుకుందాం కదా అని. ఎవ్రీ వీకెండ్ మేము చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి, మీరు నా వ్లాగ్స్లో చూసే ఉంటారు. The reason why I share all these small moments కానీ బిట్స్ కానీ is because చాలా రాగా న్యాచురల్గా ఉండాలి అని. ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గానో అన్రియలిస్టిక్గా ఏమీ చూపించాలని లేదు, ఎలా ఉంటుందో అంత రాగా నా డేస్ చూపించాలని మోస్ట్లీ నా బిట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఒక మంచి ఫీల్ రావాలి అని, ద వే వీ ఫీల్ ఆ ఫీల్ మీకు రావాలి అని. అండ్ వీకెండ్ కదా, పప్పుల పొడి అయిపోయి చాలా రోజులైంది. ఇది కానీ ఉందనుకోండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అలా చేసినప్పుడు అందులో వేసిస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. సో పప్పుల పొడి చేసేసాను ముందు. అండ్ దెన్ ఇక్కడైతే రోజ్మెరీ హెయిర్ ఆయిల్ చేసుకుంటూ ఉన్నాను. రోజ్మెరీ గురించి మీరు చాలా మంది వినుంటారు. ఒక టైంలో చాలా ట్రెండ్ అయింది. అండ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు చాలా షార్ట్స్, రీల్స్, వీడియోస్ దీని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పే ఉంటారు. హెయిర్ ఫాల్ అప్పుడప్పుడు ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఫుడ్ కంట్రోల్ చేసినప్పుడంతా నా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు ఈ వైటమిన్ డెఫిషియన్సీ అది కూడా ఉంది. రీజన్ ఏదో తెలియదు కానీ కొన్ని రోజులు ఆగింది అనుకునే టైంకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే ఇంకా ఇలా కాదు, ఈ రోజ్మెరీ ఏదో ట్రై చేయాలి అని ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. సో
నేను ఎప్పుడు ఎందుకు చూపించలేదు అంటే నేను కొన్ని రోజులు వాడిన తర్వాత చూపిద్దాము అని. ఇప్పటికి కూడా నాకు అంతగా ఏమీ డిఫరెన్స్ అయితే కనిపించలేదు, కానీ ఏదైనా కూడా వాడుతూ ఉంటేనే కదా తెలుస్తుంది. అందుకే ఇక్కడ నేను డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేస్తాను అనమాట. కింద ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను, ఆ తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో ఆయిల్, అందులో ఈ రోజ్మెరీ లీవ్స్ బాగా కడిగేసి వాటిని డ్రై చేసి వేశాను. ఇది దాదాపు ఒక 30 to 40 మినిట్స్ వరకు నేను సిమ్ చేసి ఈ ఆయిల్ని బాగా ఉడికిస్తున్నాను. ఉడికించిన తర్వాత డ్రైన్ చేస్తున్నాను. మీరు చూస్తే ఈ ఫ్రెష్ లీవ్స్కి ఆల్రెడీ ఇలా బాయిల్ అయిన లీవ్స్కి కలర్ డిఫరెన్స్ చూసే ఉంటారు. అండ్ ఆయిల్లో కూడా మనకి మంచిగా కలర్ వచ్చింది కదా, విచ్ మీన్స్ ఆయిల్ ఈస్ రెడీ యూస్ చేసుకోవడానికి. ఇది నేను మాక్సిమం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా ఇది ఒక 4 to 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అంట. సో ఇదనమాట. తొక్క చూసారు కదా, పూర్తిగా ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఇదైతే ఫ్రెష్ లీవ్స్. సో నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి, నేను డెఫినెట్గా ఇది నాకు వర్క్ అయింది అంటే చెప్తాను, మీకు కూడా వర్క్ అవ్వచ్చు. అండ్ దీన్నే నేను రోజ్మెరీ వాటర్ లాగా కూడా చేసుకొని స్ప్రే లాగా యూస్ చేస్తూ ఉన్నాను. సో అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తా. అండ్ యశికా హెయిర్ కేర్ రొటీన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది ఒకటి వాడుతూ ఉన్నాను అనమాట. దాని హెయిర్ మామూలుగా కొంచెం స్ట్రాంగ్ అలా ఉండటానికి. అండ్ ఇంకొకటి నేను లాస్ట్ వ్లాగ్, నా బర్త్డే వ్లాగ్ లో చూపించాను కదా, ఆయిల్ కూడా నేను యూస్ చేస్తూ ఉన్నాను. సో మెయిన్ గా అయితే ఈ రెండు. ఇవి కాకుండా ఇంకేంటి అనేది నేను ఎప్పుడైనా ప్రాపర్ గా సెపరేట్ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ చేసేది ఏంటంటే మకానా. తైలంలా రాలేదు, తైలం స్మెల్ వస్తుంది. Oh baby, oh baby doll, oh baby doll, my baby doll. Raisins తింటావా? ఇది చాలా సింపుల్, చాలా చాలా హెల్దీ. అండ్ మీకు తెలిసే ఉంటుంది ఈ రెసిపీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు చాలా సింపుల్గా చేస్తున్నాను. కొంచెం నెయ్యి తీసుకున్నాను, అందులో కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, అండ్ మీరు కనుక ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఆ రోజు లేదు, అందుకే నేను వేయలేదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇది లైట్గా అలా రోస్ట్ చేసేసి ఆ తర్వాత మకానా వేసేయడం. ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ ఇది కూడా వీకెండ్స్లో అలా చేసి స్టోర్ చేసేసాను అనుకోండి, ఎయిర్ టైట్ దానిలో పెడితే కొంచెం క్రంచీగానే ఉంటాయి. స్టోర్ చేసి పెట్టేస్తే ఈజీ అయిపోతుంది. మెయిన్గా అన్నెసెసరీ జంక్ అది అవాయిడ్ చేస్తాం అనమాట. ఇలాంటివి ఏదైనా ఉంటే ఇవే తింటాం. ఇవి లేవు అనుకోండి, పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకొస్తాం కదా, బిస్కెట్స్, స్నాక్స్, అది కొంచెం అలా తినేస్తూ ఉంటాం. అందుకని ముందే వీకెండ్స్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేసి పెట్టేసుకుంటాను. నాకు అలా పెనంలో తిప్పడం ఇది చాలా కష్టం, అందుకే లాస్ట్లో డబ్బాలో వేసేసి బాగా ఇలా మిక్స్ చేస్తానన్నమాట. అంతా మిక్స్ అయ్యేలాగా మసాలా. అండ్ వీకెండ్స్ పిల్లలకి అందరికీ హెయిర్ ఆయిలింగ్ రొటీన్ ఉంటుంది. ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు, కానీ ఇప్పుడైతే మాధవ్కి ఆ రోజ్మెరీ ఆయిల్ అప్లై చేస్తున్నాను. అలాగే అందరం కూడా అప్లై చేసుకుంటాం. రేపటికే ఓకే. దీని రిజల్ట్స్ ఎలా ఉంది అనేది అయితే నేను డెఫినెట్గా కమింగ్ వ్లాగ్స్ లో అప్డేట్ చేస్తాను. బట్ అట్లీస్ట్ నేను ఒక 1 month అన్న యూజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, అది ఇవాల్టి వీడియో. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్. అండ్ డెఫినెట్గా మీకు ఎవరికన్నా ఈ బంజు వాళ్ళది లింక్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, క్లిక్ చేయండి, ఫ్రీ సెషన్ అటెండ్ అవ్వండి. ఆ తర్వాత నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో అంతే. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ సూన్.